ఎందుకండి 100 సంవత్సరాలు జీవితం ఆనందంగా ఉండాలి. మగపిల్లవాడికైనా ఆడపిల్లకైనా డబ్బు మోజులో నాశనం అయిపోతున్నాయి జీవితాలు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని లక్షలుంటే ఏమండి, ఏం చేసుకుంటాం? 1,00,000 రూపాయలు తినగలుగుతున్నాం మనం. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తినటం ఎక్కువైపోతున్నది. మంచి పిల్లవాడై గుణవంతుడైనటువంటి పిల్లవాడు, గుణవంతురాలైనటువంటి పిల్ల ఉంటే అదే ప్రధానంగా చూడండి. ఆడపిల్లల్ని కన్నా తల్లులకు నేను చేతులెత్తి నమస్కారం చేసి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆడపిల్లల కంటే ఆ పిల్ల తల్లులకి కోరికలు ఎక్కువగా ఉన్నాయి. 8 అంకెల జీతం, ఎవరి ఆర్థిక స్వాతంత్రం తప్పంటలేదు. మితిమీరిన స్వాతంత్రం అనర్థాన్ని కలిగిస్తుంది. అది తప్పు. ఎవరి మాట ఎవరు వినరు. ఎక్కడికి పోతున్నది సమాజం? అందుకనే ఇట్లాంటి కాస్త పురాణ కథల వైపు మనస్సు మళ్ళితే అలల గుర్రం మీద పరిగెట్టేటువంటి మనస్సు కొంచెం ఆగుతుంది. ఆగినప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషను జీవితానికి సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ని క్రియేట్ చేస్తుంది.